హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనురాధ. ఇది టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, కైట్ ఫెస్టివల్ అనమాట. హ్యూస్టన్లో జరిగింది. స్వామినారాయణ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉందన్నమాట. దాంట్లో మకర సంక్రాంతి కైట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. సో మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో కొంచెం లేట్గా వెళ్ళాము. మేము వెళ్ళిన వెంటనే కైట్ తీసుకొని దారం తీసుకొని అది ఎలా కట్టాలో కూడా మాకు తెలియలేదు. పక్కన వేరే వాళ్ళని అడిగాము అనమాట. మొత్తానికి అయితే గాలిపటం ఎగరేసాము. ఫస్ట్ టైం అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ట్రై చేశాను, కానీ బెంగళూరులో ఉన్నప్పుడు ఇంత పైకి అయితే ఎగరలేదు. సో నాకైతే బాగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఫ్రీ ఈవెంట్ అనమాట. కాకపోతే మినిమల్ ఛార్జెస్తో మనం ఈ కైట్స్ మళ్ళీ థ్రెడ్స్ అవి కొనుక్కోవాలి. మన చైర్స్ మనం తెచ్చుకోవాలి. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో ఎక్కువసేపు నిల్చోవడం కష్టం కాబట్టి మన చైర్స్ తెచ్చుకొని మనం అక్కడ కూర్చొని స్నాక్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు మన కోసం ఇండియన్ స్టాల్స్ కూడా పెట్టారు, బట్ పెయిడ్ అనమాట, పెయిడ్ స్నాక్స్. సో మనం ఇండియన్ స్టాల్స్లోకి వెళ్ళి మనం ఫుడ్స్ ఏమైనా తెచ్చుకొని తినచ్చు అనమాట అక్కడ చైర్స్లో కూర్చొని. సో మేము వెళ్ళేటప్పటికి అందరూ అక్కడ ఆల్రెడీ పైకి ఎగరేస్తున్నారనమాట. సో కాంపిటీషన్ లాగా ఒకరికి మాది పైకి వెళ్తుంది అనుకుంటే ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము అది అయిన తర్వాత కొంతసేపు ఇక్కడ పక్కనే మళ్ళీ ప్లే ఏరియా కూడా ఉండిందనమాట పిల్లలకి. సో వీళ్ళు అక్కడికి చూసిన తర్వాత ఇంకా ఆగలేదు. సో అందుకని వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. కొంతసేపు అక్కడ ఆడుకుంటారు కదా అని చెప్పి. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా మళ్ళీ ఇక్కడ ఆడుకున్నారు వీళ్ళిద్దరూ. ఇక్కడైతే వాళ్ళు పిల్లలకి స్లైడ్స్, స్వింగ్స్, కొంచెం క్లైంబింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళు అక్కడ అవన్నీ చేస్తున్నారనమాట. మేము 3:30కి అలా వెళ్ళాము. సో ఒక 1 అవర్ అలా కైట్స్ ఎగరేసామన్నమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు వీళ్ళు. అప్పటికి మేము 3:30కి వచ్చినప్పుడు బాగానే ఉండింది వెదరు. 5:30కి అలా ఫుల్ విండ్ స్టార్ట్ అయిపోయింది. చాలా చల్లగా ఉందన్నమాట. కానీ పిల్లలు అలాగే ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, అందరూ ఇంకా అట్లానే ఆ స్వింగ్స్, స్లైడ్స్ అంతా చేస్తున్నారనమాట. వీళ్ళని రమ్మన్న రావట్లేదు ఇద్దరు. ఇంకా సరే కొద్దిసేపు ఆడుకొని వెళ్ళని చెప్పి మేము ఇంకా ఆడుకున్న తర్వాత మళ్ళీ మొత్తానికైతే వీళ్ళని ఇంకా టెంపుల్కి తీసుకెళ్తున్నాము. టెంపుల్లోకి పక్కనే ఉందన్నమాట స్వామినారాయణ టెంపుల్. సో లోపలికి వెళ్ళాము. ఇక్కడ లోపల కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్ కూడా. So I hope you like this video. Thank you. Thanks for watching. Please like, share and subscribe to my channel. Bye bye. See you in the next video.